హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సోనీ. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. నిన్న అయితే పెళ్ళి రాట పోస్ట్ చేశాను కదా, మా శ్రావ్యది. అది మధ్యాహ్నం వరకు పెళ్లి కూతురుని చేసినంత వరకు పోస్ట్ చేశాను. మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత ఏం చేసామనేది చూడండి. ఇంట్లో పెనం వేయాలి అంటారు కదా, ఆ రోజైతే అరిసెలని చల్లని చనిమిడి చేసాము. బయట చేసుకోవడానికి మాకు ఫ్రీగా ఉందనేసని చిన్న స్టవ్ బయట పెట్టేసుకొని సిలిండర్ పెట్టేసుకున్నాము. మా దగ్గర అంత పెద్ద బౌల్స్ అయితే ఏం లేవనేసని ఇలాగా రాగిది డేక్సా ఉంటే అందులో చేసుకుంటున్నాం. 4 కేజీలన్నర పంచదార, 1/2 కేజీ బెల్లం వేసి మొత్తం 5 కేజీలు. ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసి, మరీ లేత పాకంగా కాదు, అలానే ముద్ర పాకం కూడా కాదు, మీడియంలో ఉండాలి. ముందు రోజు నైట్ అయితే 15 కేజీల బియ్యం నానబెట్టుకొని మిల్లుకి పట్టుకెళ్ళి పిండాడించుకొని తెచ్చేసాము. ఇంకా పాకం అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత ఈ పాకంలో అయితే 8 కేజీలు బియ్యం పిండి పట్టిందనమాట. మనకి ఇలాంటి పిండి వంటలకి పంట బియ్యమైనా బాగుంటాయి, లేదంటే రేషన్ బియ్యమైనా బాగుంటాయి. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట. ఇంకా అలా కలుపుతూనే ఉంటున్నారు పిండి వేస్తుంటే. లేదనుకుంటే ఉండకట్టేస్తుంది కదా, మనం పిండేసి కొద్దిగా అలా కలుపుతూనే ఉండాలి. స్టవ్ మీదే ఉంచుకోండి, సిమ్ చేసేయాలి మొత్తం, లేదంటే అడుగు మాడుతుందనమాట. అందుకనేసని ఇంకా ఫస్ట్ నుండి ఈవిడ అలా కలుపుతూనే ఉన్నారు కదా, ఇంక కలపలేకపోతున్నారు. నేను పట్టుకుంటానమ్మా మీరు కలపండి అని ఆయన కలుపుతున్నారనమాట. ఆవిడ అన్నారు, ఇది ఇంకా తక్కువ, మేమైతే 40 కేజీలు అలా చేస్తాము అనేసి అన్నారు. ఇక్కడ ఇది చూస్తున్నారనమాట చలిమిడి, అంటే ఇంకా పిండి పడుతుందా ఏంటి అనేసని. ఇప్పుడు ఇందులో అయితే ఒక 1/2 కిలో గీ అనేది వేశారు. ఎంత గీ వేస్తే అంత మంచిది కదా. వేసి మరొకసారి కలుపుకోవాలి. ఈయన మా శ్రీని మామయ్య, మా రాజీ అక్క అంటాను కదా, వాళ్ళ హస్బెండ్ అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, కిస్మిస్ ఇవన్నీ ఫ్రై చేసుకునే ముందే పెట్టేసుకున్నాము. అది క్లిప్పింగ్ తీయడం మర్చిపోయినట్టున్నాను, చూపించవలసింది. అవి కూడా వేసేసి కలిపేసుకున్నాం అనమాట. ఇంకా మొత్తం అది అయిపోయిన తర్వాత క్యాన్లోనికి మొత్తం తీసేసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నాము. ఈ క్యాన్ నిండా వచ్చింది. నెక్స్ట్ ఇంకోటేమో చిన్న క్యాన్తో కూడా వచ్చిందనమాట. దీని తర్వాత అరిసెలు చేశారు. అది మాత్రం నాకు అసలు వీడియో తీయడానికి అవ్వలేదు. ఆ రోజు బయట చిన్న షాపింగ్ ఉందనేసని ఇంకా అక్కడికైతే నేను వెళ్ళిపోయాను. ఇంకా లాస్ట్లో అయితే కొంచెం ఇలాచీ వేశారు. ఇది కూడా ఫస్ట్లోనే వేయాలి, కానీ ఆ ఆంటీ గారు మర్చిపోయారు. అందుకనిసని ఇంక ఇప్పుడు లాస్ట్లో వేసి కొంచెం గీ వేసేసారు. ఇది చల్లని చనిమిడి. నెక్స్ట్ ఏమో పీని వేస్తాం కదా పెళ్ళికి, అది కూడా చూస్తూ ఉండండి. నేనైతే చిన్న సాంగ్ అయితే ఇక్కడ పెడతాను. ఈ పీన్ వేసేది ఎవరంటే మా పెద్దత్త గారు, ఈవిడ రాజీ అక్క, వాళ్ళ అమ్మగారు నాకు దొడ్డమ్మ అవుతారు. ఇక్కడ మా ఆడపడుచు కూడా ఉన్నారు. మొత్తం వీళ్ళు నలుగురు కలిపి ఆ పెళ్లి పీన్ అనేది వేశారనమాట. అలా చూస్తూ ఉండండి నా వీడియో. తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి, ఇది తెలుగువారి పెళ్ళి. తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి, ఇది తెలుగువారి పెళ్ళి. ఒకరికి ఒకరని అనుకుంటే అదే నిశ్చితార్థం, ఆ నిర్ణయానికి తలవంచ
పలుచడమే పెళ్లి అంతరార్థం. శతమానం భవతి అంటుంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమి మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి, ఇది తెలుగువారి పెళ్లి. ఇంకా పెళ్లి పీన మొత్తం వేసేసారు. అది ఆరిన తర్వాత కొంచెం మట్టితో మళ్ళీ అలికేసి ముగ్గు పెట్టామన్నమాట. ఎందుకంటే పెళ్లి ముగ్గు వేయాలి కదా, వేసేసి మేమైతే తూర్పు వైపు దీపం పెడతాము. మా పద్ధతి ప్రకారం అయితే మేము ఇలా చేస్తాము. ఈ ముగ్గు మొత్తం మా రాజయ్యక్క పెట్టింది, బొట్లు మాత్రం నేనే పెడుతున్నాను. ఇక్కడ నైట్ అయింది 7-7:30 ఆ టైంలో పెడుతున్నాం అనమాట. ఇంకా 16th పందిర్రాట వేసాం కదా, ఆ రోజు లంచ్ తర్వాత అయితే మేము చేసే పని అంతా ఇదే. నా వీడియో మాత్రం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.